నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ గారు అటువైపు కాంగ్రెస్ మీద అదేవిధంగా బీజేపీ మీద ఈ రెండింటి మీద కూడా ఫైర్ అయ్యారనే చెప్పాలి. అయితే ఆయన ఏమంటున్నారు భయ్య అంటే ఒకటే, ఫస్ట్ కాంగ్రెస్ గురించి మాట్లాడితే గత 60 సంవత్సరాల నుంచి కనుక మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇటువైపు ముస్లింలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకోటి అంటుంది ఏంటంటే, మీరు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీఎం అనుకోవచ్చు, కానీ ఆయన బిహేవియర్ చూస్తుంటే నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలోనే ఆయన నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి ఆ బిహేవియర్ని గమనించండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, సో దాని తర్వాత బీజేపీ గురించి ఒకటే మాట్లాడుతున్నారు. ఏమని, మరి అంతకు ముందు చూసుకుంటే ఇదే ముస్లింలకి ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే దాన్ని పక్కన తీసేశారు. ఇంకో విషయం ఏంటంటే, మరి ఇదే ముస్లింలకి ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారు, మరి ఆ ఎమ్మెల్సీని కూడా పక్కన పెట్టేశారు. సో దీన్ని బట్టి మీరు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి, మీ అందరిని కూడా ఒక ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఒకవేళ కనుక మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి కనుక ఓటేశారు అంటే, ఆయన ప్రభుత్వంలో మరి కాంగ్రెస్కి కనుక ఓటేశారు అంటే ఆటోమేటిక్గా అది నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా బీజేపీకి వెళ్ళిపోయింది. సో ఒక్కసారి దీని గురించి ఆలోచించండి అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.